సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనా ఆరాధనా యేసునికే, ఆరాధనా యేసునికే, ఆరాధనా ఆరాధనా యేసునికే, నీకే ఆరాధనా యేసునికే. సంగమంతా మరొకసారి ఆరాధన 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 యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, దేవా దేవా దేవా, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. సంగమంతా రెండు చేతులను వైపు చాపి ఆరాధన. Oh, we worship, we worship, we worship you. ఆరాధన ఆరాధన యేసునికే, హల్లెలూయా, ఆరాధన యేసునికే. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఆఫ్ షేమ్, షేము దేవుడు అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండం 9వ అధ్యాయం 26వ వచనం. మరియు అతడు షేము దేవుడని యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. ఆదికాండం 5:28 నుంచి 32 వరకు కూడా చూద్దాం. లేమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగుజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లేమెకు నోవాహును కనిన తరువాత 195 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమెకు దినములనియు 777. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే షేము అనే పేరుకు అర్థం ఏంటంటే పేరు, తర్వాత పేరుగాంచినవాడు, రినౌన్ పర్సన్, ప్రఖ్యాతిగాంచిన వారు, చాలా పేరు కలిగిన వాడు అని అర్థం. అయితే బైబిల్ గ్రంథంలో మనకి అనేక రకాలైనటువంటి పేర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. వీటిలో షేము అనే పేరుకు పేరు, ప్రఖ్యాతి అని అర్థం. ఇక్కడ షేము దేవుడు స్తుతింపబడును గాక అని వారి తండ్రి అయినటువంటి నోవాహు ఆ మాట చెప్పాడు. వాళ్ళ తండ్రి చెప్పిన మాట ఏంటంటే షేము దేవుడు స్తుతింపబడును గాక అని అన్నాడు. యాపేతు దేవుడు విశాలపరచును అని చెప్పాడు. కానాను అతనికి దాసుడు అవుతాడు, అంటే హాము కుటుంబంలో నుంచి
కానాను అంటే హామ్ యొక్క మోస్ట్ ప్రాబబ్లీ గ్రాండ్ సన్ అయి ఉండొచ్చు కానాను అంటే అని మనం చూడొచ్చు. కానాను దేశము, కానాను అంటే ఈ హాము కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు కానాను. ఈ కానాను థియోలాజియన్స్ చెప్పేది ఏంటంటే సో హీ మైట్ బి గ్రాండ్ సన్ ఆఫ్ హామ్. అయితే ఈ కానాను అనేటటువంటి దేశము నుంచి, కానాను ప్రజల నుంచి వీళ్ళ గురించి దేవుని వాక్యం చెప్పే మాట, వీళ్ళు దేవుని ప్రజలకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళుగా ఉండడం మనకు తెలుసు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే షేము దేవుడు స్తుతింపబడును గాక. అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, సో నెంబర్ 1, ద గాడ్ ఆఫ్ షేమ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. గాడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్, విస్తరింపచేయు దేవుడు, విశాలపరచు దేవుడు. అండ్ ఆల్సో హీఈస్ ఎ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఆయన ఎలాంటి దేవుడు అంటే వృద్ధి కలుగు చేయు దేవుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆది కాండం 10:32లో ఈ మాట మనం చూడవచ్చు. వారి వారి జన్మలలో వారి వారి సొంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. వీరిలో నుంచి జనములు భూమి మీద వ్యాపించెను. వీఆర్ ఆల్సో ఫ్రమ్ నోవా. మనం కూడా ఎవరి నుంచి వచ్చిన వాళ్ళం? నోవా. ఈ భూమి మీద ఎవరు కనపడినా కానీ ఈ 3 ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు? షేము కుటుంబమైనా ఉండొచ్చు, యాపేతు కుటుంబమైనా ఉండొచ్చు, హాము కుటుంబమైనా ఉండొచ్చు. భూమి మీద ఎవరైనా సరే వాళ్ళు ఏ వ్యక్తులైనా సరే ఈ 3 ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. ఈ 3 ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి వచ్చిన? నోవా నుంచి వచ్చారు. నోవా ఎక్కడి నుంచి వచ్చాడంటే లేమేకు నుంచి వచ్చాడు. అయితే ఇక్కడ ఈ జీనియాలజీ మనకు ఆది కాండం 5వ అధ్యాయం చదివిన, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసిన జీనియాలజీ వంశావళి కనబడుద్ది. ఈ వంశావళి కొన్నిసార్లు ఎందుకు రాశారా ఇవన్నీ, వాళ్ళ వీళ్ళకంటే ఏమైంది, వాళ్ళ వీళ్ళకంటే ఏంటి, మనకెందుకు వచ్చిన బాధ ఇది అన్నట్టుగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికి కూడా చిన్న ప్రశ్న వేస్తాను నేను. మీకు మీ గ్రాండ్ ఫాదర్ తెలుసు అనేది నాకు తెలుసు. మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మీకు తెలుసా? మీ ముత్తాత మీకు తెలుసా? అంటే వీఆర్ సో ఇంత డెవలప్డ్ కదా మనం. ఎంత డెవలప్ అయిపోయామంటే విపరీతంగా డెవలప్ అయిపోయాం. ఇంత డెవలప్ అయినటువంటి మనకేం తెలియదంటే మన తాత తెలుసు, ఆ తాతకు తాత ఎవరో మనకు తెలీదు. పైపించి చదువుకున్న వాళ్ళే, హిస్టరీ రాయగలిగిన వాళ్ళే, చరిత్ర సృష్టించగలిగిన వాళ్ళే, అన్నీ చేయగలిగిన వాళ్ళే. కానీ మన తాతకి తాత ఎవరో మనకు తెలుసా? మా నాన్నగారు తెలుసు, మా తాతగారు తెలుసు, మా తాతగారికి నాన్నగారు ఎవరో తెలుసు నాకు. కానీ అంటే నేను ఆయన చూడలేదు, కానీ వాళ్ళ నాన్నగారు ఎవరో నాకు తెలియదు. విషయం ఇది తెలుసు. కానీ బైబిల్లో చదివి అసలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో అంటే ఆది కాండం ఆదాము దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది అనేది యేసు ప్రభు వరకు సుస్పష్టంగా చరిత్ర అంతా కూడా చాలా చక్కగా రాసి పెట్టాడు. అక్కడి నుంచి ఇక్కడ వరకు 14 జనరేషన్స్, అక్కడి నుంచి ఇక్కడ వరకు 14 జనరేషన్స్, అక్కడి నుంచి ఇక్కడ వరకు 14 జనరేషన్స్ అని చెప్పేసి ఆయన రాసుకుంటూ వచ్చాడు. మనకేమో మనకి ఏ జనరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఈ నోవాహు లేమేకు దగ్గర నుంచి వచ్చాడు. లేమేకు ఒక్కడే ఒక కుమారుడు. అతనికి ఒక్క కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని గురించి ఆలోచన చేసుకుంటే పేరు ఎలా పెట్టాడు తెలుసా? ఈ కష్టం, ఈ చేతి పనులు, ఈ బాధలు ఇవన్నీ కూడా తీసేసి దేవుడు మనకు నెమ్మది కలుగు చేస్తాడు, ఈ బాబుని ఇచ్చాడు కదా అని ఆ బాబుకి ఏమని పెట్టాడంటే నెమ్మది అని పేరు పెట్టారు. నెమ్మది అంటే అర్థం ఏంటో తెలుసా? నోవా. నోవా అంటే నెమ్మది, రెస్ట్, పీస్ అని అర్థం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ నోవా ఏం చేశారంటే నోవాకు 3 సన్స్. వాళ్ళకి ఏం పేర్లు పెట్టారు? షేము, హాము, యాపేతు. షేము అనే పేరుకి అర్థం ఏంటంటే పేరుగాంచిన ప్రఖ్యాతి కలిగిన వాడిగా నా కుమారుడు ఉండాలని ఫస్ట్ సన్కి పేరు పెట్టేశాడు. రెండవ కుమారుడికి హాము అని పేరు పెట్టాడు. ఈ హాము అనేటటువంటి వాడు ఏం చేశాడంటే షేము, హాము, యాపేతు కదా. యాపేతు బాగానే ఉన్నాడు, షేము బాగానే ఉన్నాడు. కానీ ఈ హాము దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడంటే సడన్గా వాళ్ళ ఫాదరు నిద్రపోతూ అనేటువంటి సమయంలో ఈ వాస్ నేకెడ్. అంటే
అతను వస్త్రం తన మీద లేకుండా అయింది. సో హీ హాస్ సీన్ ద నెకెడ్నెస్ ఆఫ్ హిస్ ఫాదర్. వాట్ హీ హాస్ టు డూ యాజ్ అ సన్, హీ హాస్ టు కవర్ కదా. సో ఫాదర్ నెకెడ్గా ఉన్నాడు. అన్నోయింగ్లీ హీ వాజ్ స్లీపింగ్, బట్ హీ వాజ్ నెకెడ్. సో వాట్ సన్ హ్యాస్ టు డూ, హీ హాస్ టు కవర్. ఏం చేశాడు తెలుసా? వాళ్ళిద్దరు అన్నలను పిలిచి, చూడండి చూడండి చూడండి, డాడీ చూడండి ఎలా ఉన్నాడు అని చెప్పేసి అని చూపించాడు. చూపిస్తే వాళ్ళు చూశారనుకున్నారా? చూడలే. వాళ్ళు ఏం చేశారంటే ఒక దుప్పటి తీసుకుని వెనక నడుచుకుంటూ వచ్చి ఆ దుప్పటిని వాళ్ళ ఫాదర్ మీద వేశారు. కానీ దే డింట్ సీ ద నెకెడ్నెస్ ఆఫ్ దేర్ ఫాదర్. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు? చాలామంది తల్లిదండ్రులు పరువు తీసేవాళ్ళుగా ఉంటారు, తల్లిదండ్రులకు గౌరవ మర్యాద లేకుండా చేసేవాళ్ళుగా ఉంటారు, తల్లిదండ్రుల పేరు నిలబెట్టకుండా ఉంటారు, తల్లిదండ్రులని తిట్టేటట్టుగా చేస్తారు కొంతమంది. మీకు తెలుసో తెలీదో, కొంతమంది ఏం చేస్తారంటే అసలు వాళ్ళ తల్లిదండ్రులకు వీడు చెడబుట్టాడు, వేస్ట్ ఫెలో అని చెప్పేసి అని అంటాం. మీరు ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు? అంత మంచి వాళ్ళు కడుపున ఈడెట్లు పుట్టాడో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనే మాట మీరు విన్నారా? వినలేదండి? అది వింటే ఒక మాట చెప్తున్నాను, దయచేసి వినండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి కుమారుడు విషయంలో తండ్రి తెలుసుకుని హాము శపించబడిన వాడు అని చెప్పాడు. కానీ షేము ఏం చేశారంటే, షేము జీవితాన్ని మనం చూస్తే షేమును దేవుడు స్తుతింపబడునుగా కన్నాడు, యాపేతు విశాలపరచబడునుగా కన్నాడు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. దేవుని బిడ్డలారా, మనల్ని నేను చాలామందిని చూస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి. నా కళ్ళ ముందు చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఈరోజు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళు దేవుని మందిరానికి వస్తూ ఉంటే ఎంత సంతోషం కదా, ఎంత ఆనందం. హల్లెలూయా. దేవుడు మీ ఫ్యామిలీని ఏం చేశారు? మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మిమ్మల్ని ఇద్దరుగా చేశారు. ఇద్దరిని ఏం చేశారు? ముగ్గురుగా చేశారు. ముగ్గురిని కొంతమందిని ఏం చేశారు? నలుగురుగా చేశారు. ఇందాక ఒక ఫ్యామిలీ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారంటే 4 + 2 ఎంత? 6. 4 children, 2 అంటే +2 అంటే వైఫ్ అండ్ హస్బెండ్, అండ్ ఆల్ టుగెదర్ 6 people. హల్లెలూయా. ఈ 4 ఎంతమంది అవుతారో మనకు తెలియదు. దేవుడు విస్తరింపజేసే దేవుడు కదా, మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, అమెరికాలో ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. బిఫోర్ ఎంగేజ్మెంట్ సో అమ్మాయి ఏమి కండిషన్ పెట్టిందంటే, ఐ వాంట్ టు గివ్ బర్త్ టు 8 children. ఇఫ్ యూ అగ్రీ, ఐ విల్ అగ్రీ టు ఎంగేజ్. నువ్వు అగ్రీ అయితే, 8 మంది పిల్లలకి అంటానికి నువ్వు అగ్రీ అయితే నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటా. 8 మంది గుండె జల్లు మనలే. ఒక ఆమెను చూశాను, ఆమెను చూస్తే ఆమెకు ఎంతమంది పిల్లలు అంటే 18 మంది పిల్లలు. అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళని నేను పర్సనల్గా చూడలేదు. అయితే 18 మంది పిల్లలు. అయితే ఆమెను చూసి 18 మంది పిల్లలా అని అలాగే చూస్తూ ఉన్నాను. ఎందుకు ఆశ్చర్యపోతున్నా? ఇంకా 4 కనేటట్టుగా ఉంది, ఆమె బలంగానే ఉంది అని చెప్పేసి అన్నాడు. ఓ ఎంగేజ్మెంట్ కదా నేను చెప్పింది. అది ఎంగేజ్మెంట్ ఏంటంటే 8 మందికి అంటానంటే ఎంగేజ్మెంట్. హల్లెలూయా. ఆమెకి ఎందుకు అలా అనిపించింది అని అడిగితే, ఆమెకి ఎందుకు అనిపించింది అంటే, నేను మా ఫాదర్ మదర్కి ఐఎమ్ ఓన్లీ ద డాటర్, సో ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్, ఐ వాంట్ టు హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పేసి అని ఆమె కోరింది. ఆ అమ్మాయి అంటే ఇష్టపడ్డాడు కాబట్టి, ఎంగేజ్మెంట్ వరకు వచ్చారు కాబట్టి, 8 మంది కాదు నీ ఇష్టం, నీ ఓపుకున్నంత మందిని కనమ్మా అని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దేవుడు భౌతికంగా మనల్ని ఏం చేసే దేవుడు అంటే ఎన్లార్జ్ చేసే దేవుడు, ఎక్స్టెన్షన్ మన ఫ్యామిలీకి. చూడండి, హీఈస్ ద గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ గాడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఆమేన్. ఎక్స్టెన్షన్ అనేది దేవుడికి ఇష్టం. ఎక్స్టెన్షన్ అనేది మనకి ఇష్టం లేకపోవచ్చు. సో మనం ఎక్స్టెన్షన్ని ఇష్టపడే దేవుడిని కలిగిన వారు మనం. ఆమేన్. హల్లెలూయా. నా పిల్లలు ఏం చేయాలంటే ఎక్స్టెండ్ అవ్వాలి. ఆమేన్. ఎక్స్టెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్టెన్షన్ ఆపేది ఏంటో చెప్తాను, దయచేసి చూడండి. నెంబర్ 1, ఫియర్ విల్ స్టాప్ యూ టు ఎక్స్టెండ్. నీవు విస్తరించకుండా ఆప్ చేసేదే ఫియర్. భయం నిన్ను ఆపేస్తుంది. భయం నీకు విస్తరింప చేయనివ్వదు. నువ్వు విస్తరించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ నీలో ఉన్నటువంటి ఫియర్ అనేది నేను ఎక్స్టెండ్ కానీయకుండా నేను అక్కడే కూర్చోబెడుతుంది.
ఎవరు నిన్ను ఆపేది అని అంటే నీవే. యు ఆర్ ద హిండ్రన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు నీవే అడ్డు. కాబట్టి అందుకనే సో వీ నీడ్ టు చేంజ్ అవర్ థింకింగ్. ఈ థింకింగ్ అనేటటువంటి దీని ప్రాసెస్ని మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. దీన్ని మార్చాలి. నువ్వు విస్తరించాలని దేవుని చిత్తం. నీ పిల్లలు బాగా చదవాలని దేవుని చిత్తం. నీవు అభివృద్ధి చెందాలని దేవుని చిత్తం. నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని చిత్తం. నువ్వు వర్ధిల్లాలని దేవుని చిత్తం. నువ్వు విస్తరించాలని దేవుని చిత్తం. నువ్వు దీవించబడాలని దేవుని చిత్తం. హల్లెలూయా. ఇది అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్స్టెన్షన్ కోసం ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. ఎక్స్టెన్షన్ రైట్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, పైకి కూడా కావచ్చు. ఆమేన్. కాబట్టి ఎటైనా సరే we must be ready to extend our territories. మన యొక్క సరిహద్దులు విశాలపరచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. What is hindering? Fear is hindering. What is hindering? You are the hindrance. నీవే హిండ్రెన్స్. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి ప్రాపర్టీస్ దగ్గరికి నువ్వు వెళ్తావు, కానీ యు ఆర్ నాట్ డేర్ ఎనఫ్ టు టేక్ ఏ ఫెయిత్ స్టెప్ టు బై. చాలా ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్తాం. వి గో, వి సీ, వి బార్గెయిన్, బట్ వి కమ్ బ్యాక్. వై అని చెప్పేసానంటే బికాస్ ఆఫ్ ఫియర్. ఫియర్ ఈజ్ అవర్ ఎనిమీ. భయం అనేది మన శత్రువు. ఎవరైనా భయపడుతున్నారంటే మీ భయం అంతా కూడా యేసు నామములో పోవును కాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాడంటే హి హాస్ అ ప్లాన్, హి హాస్ అ పర్పస్ ఫర్ ఎక్స్టెన్షన్. మనల్ని విస్తరింప చేయడానికి ఆయన ప్లాన్ ఉంది. మనం ఏం చేయాలంటే హూ నోస్ గాడ్ మే బ్లెస్ యువర్ సన్ ఆర్ యువర్ డాటర్ అండ్ దే మే ఇంక్రీజ్. వాళ్ళు ఇంక్రీజ్ అవుతారు. ఇంక్రీజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి మళ్ళీ పైన వేయడానికి వాళ్ళకి అవకాశం కావాలి. ఇప్పుడే మనం కొనలేకపోతుంటే మన గ్రాండ్ చిల్డ్రన్ వచ్చి కొంటారా? ఏం కష్టం కదా, కాదా? అయితే మనం ఏం చేయాలి? మన రూఫ్ మీద ఉన్నటువంటి పిల్లర్స్ ఏం చేయకూడదు, మనం కట్ చేయకూడదు. మనం వేయలేకపోతే వాళ్ళు వేసుకుంటారులే అని చెప్పేసి అని వదిలేయాలి. అది మంచి పద్ధతి. నిజమే కదా అని పక్కన వాళ్ళ వైపు తిరిగి అనండి. ఈ మాట విన్నప్పుడు నాకు బాగా నచ్చింది ఆ మాట. విస్తరింపచేసే దేవుడు మన దేవుడు. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఎందుకో తెలుసా? ఆదామును సృజించినప్పుడు దేవుడు వాళ్ళతో ఏమన్నాడంటే వాళ్ళని ఆశీర్వదించాడు. ఎట్లా అంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి పురుగును, ప్రతి జీవిని ఏలండి. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో అదే మాట మళ్ళీ చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అప్పుడు జలప్రాణంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మర్చిపోయారు, మొత్తం మర్చిపోయారు అనుకుని దేవుడు మళ్ళీ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసు? 9:1 మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. ఇదిగో మీ పితరుడైనటువంటి ఆదాముకు నేను చెప్పానయ్యా, అది మళ్ళీ మర్చిపోయి ఉంటారు. అందుకని మళ్ళీ చెబుతున్నా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. యాపేతు విస్తరించు, షేము విస్తరించు, హాము విస్తరించు అని చెప్పి దేవుడి చక్కటి మాట వారికి తెలియచేశాడు. యెషయా గ్రంథం 54:2-3 వచనాలు. నీ గుడార స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలమును తెరలు నిరాటంకంగా ఏమాటంకాలకు సాగని, నీ త్రాళ్లను పొడుగు చేయి, నీ మేకులను దిగుగొట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుడి వైపునకును ఎడమ వైపునకును వ్యాపించదవు, కుడివైపుకు వ్యాపించదవు, ఎడమ వైపుకు వ్యాపించదవు. లెఫ్ట్ రైట్, రైట్ అండ్ లెఫ్ట్, ఈ బోత్ సైడ్స్ నువ్వేం చేస్తావంటే వ్యాపించదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచు కొనును, పాడైన పట్టణములను నీ నివాస స్థలంగా నువ్వు చేస్తావు. నువ్వు స్వాధీనపరుచుకో. దేవుని పిల్లల యొక్క విజన్ ఏ విధంగా ఉండాలి? దేవుని పిల్లల ఆలోచన ఏ విధంగా ఉండాలంటే విస్తరించాలి, విస్తరించాలి. మన కుడికి ఎడమకు వ్యాప్తి చెందాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యాపేతును గురించి చక్కటి మాట ఉంది. యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కానాను దాసుడగునెను. దేవుడు యాపేతు నువ్వు విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును. చూడండి, యాపేతును విశాలపరుస్తున్నాడు, షేము గుడారంలో అతను నివసిస్తున్నాడు.
షేము గుడారములో యాపేతున్నాడు. యాపేతును దేవుడు విశాలపరుస్తున్నాడు. కానాను అతనికి దాసుడవుతున్నాడు. అయితే ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో ఎబ్బేజు ఏమన్నాడంటే, దయచేసి ఎబ్బేజు ప్రార్థన మొదటి దినవృత్తాంతం 4, 9, 10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వాళ్ళ బ్రదర్స్ అందరికంటే కూడా ఎవరు ఘనం పొందాడు తెలుసా? ఎబ్బేజు. వాళ్ళ ఆ అబ్బాయి పుట్టినప్పుడు ఏమన్నానంటే, వాళ్ళ అమ్మ ఏమందంటే, ఆ బాబు పుట్టినప్పుడు ఏమన్నానంటే, మిగతా డెలివరీస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ వీడిని కన్నప్పుడే బాగా వేదన అయిపోయింది నాకు అని ఏం పేరు పెట్టిందంటే, బాధ వేదన అని పేరు పెట్టింది. కొడుకు ఏం పేరు పెట్టింది చెప్పండి? అందరూ బాధపడే కదా కనేది, కానీ మరీ ఇంత వేదన పడి కన్నారు. కానీ ఏం పేరు పెట్టిందంటే వేదన అని పేరు పెట్టింది. యబ్బేజ్ అనే పేరుకు అర్థం ఏంటంటే వేదన, బాధ, దుఃఖం అని అర్థం. అయితే ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ఈ ఎబ్బేజ్ ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదాయి చేయి నాయనా, నీ కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేయగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవుడు ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో ఎబ్బేజ్ ఏమని ప్రార్థన చేశాడు? సిస్టర్, బ్రదర్ ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు. ఈ సంవత్సరం ఏమని ప్రార్థన చేస్తారు మీరు? నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఆమేన్. నీ భక్తిని బట్టి నీకు ఘనత వస్తుంది. ఆమేన్. దేవుని సన్నిధిలో మోకరించడం వల్ల గొప్పవాళ్ళు అవుతారు. మీరు వాక్యం చదవడం వల్ల గొప్పవాళ్ళు అవుతారు. ప్రార్థన చేయటం ద్వారా గొప్పవాళ్ళు అవుతారు. దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి ఇవ్వటం ద్వారా గొప్పవాళ్ళు అవుతారు. దేవుని సన్నిధిలో గడపడం ద్వారా గొప్పవాళ్ళు అవుతారు. యోసేపు ఏమయ్యాడంటే విస్తరించాడు. చిన్న పని చేస్తున్నాడు. స్లేవ్ బాయ్ వర్కింగ్ ఇన్ పొతిఫర్స్ హౌస్. ఈ యొక్క పొతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. అతను చేసే పని అంతా కూడా సఫలమైపోతుంది. యజమాని చూసినప్పుడు హీ బికమ్ ఎ మేనేజర్ ఆఫ్ హిస్ హౌస్. ఎ స్మాల్ వర్కర్ బికమ్ ఎ మేనేజర్. ఎంత అద్భుతం కదా! దేవుని బిడ్డలారా, మన దేవుడు మనతో ఉంటే మనం చేసే పనిలో మనం డెవలప్ అవుతాం. స్మాల్ వర్క్ కావచ్చు, చిన్న పని కావచ్చు, ఏం వరి అవ్వద్దు. ఎవరు కష్టపడడానికి ఇష్టపడండి. ఎవరు కూడా చిన్న జాబ్ కదా అని అందరికి చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉంటారు, ఒకళ్ళు కాస్త దిగువ ఉంటారు, ఇంకా కొంచెం దిగులో ఉంటారు. ఏదైనా సరే డోంట్ వరీ. నీవు ఉన్న దాంట్లో నువ్వు ఖచ్చితంగా పని చేసుకుంటూ వస్తే నేను దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఆమేన్. ఆయన కొరకు బ్రతుకుదుము గాక. దేవుడి మాటలను దీవించును గాక. దయచేసి అందరం కూడా మోకరిస్తాం. యేసయ్య నీకు వందనాలు నాయనా. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు దర్శించినందుకు స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మీ కృప మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. యేసు రాజానికి స్తోత్రం అయ్యా. వందనాలు యేసయ్య. గొప్ప దేవానికి స్తోత్రం. అద్భుత కరుడానికి స్తోత్రం. అల్పులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అద్భుతాలు మా జీవితంలో చేయండి ప్రభువా. గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి నాయన. ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో జరిగించండి నాయన. మేము నిన్ను స్మరిస్తూనే ఉండడానికి సహాయం చేయండి. నేను స్తుతిస్తూ ఉండడానికి సహాయం చేయండి. నీవెవరు అంటే నాయనా గాడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్. నాయనా విస్తరింప చేసే దేవుడు నాయన. నాయనా తండ్రి విశాలపరిచే దేవుడు నాయన. నీవెలాంటి దేవుడు అంతే నాయన. అయ్యా విశాలపరిచే దేవుడువు, విడుదలనిచ్చే దేవుడువు, స్తుతింపబడే దేవుడువు నాయన. నేను స్మరిస్తూ ఉండేటటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ బలలో పాలిపంపులు పొందేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ ద్వారా మేము నిత్య జీవాన్ని పొందడానికి సహాయం చేయండి. మా వరుడా, మా ప్రియుడా, నేను తలచుచు నేను స్మరిస్తూ బ్రతకడానికి నీ కృప మాకు దయచేయండి ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి యేసయ్యా. నీ కనికరం మాకు చూపించండి నాయనా. నాయనా నీ కొరకే బ్రతకడానికి సహాయం చేయండి. ఈ లోకములు నీ కొరకు మాత్రమే మేము జీవించాలి నాయనా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం నాయన. అందరికీ నీ ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేసి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే